హలో అందరికీ, నేను మీ వసంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను బోడకాకరకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకుందామో చూపించబోతున్నాను. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. కొందరు బోడకాకరకాయ అని అంటారు, కొందరేమో ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు వీటిని. ఈ బోడకాకరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే కేజీ బోడకాకరకాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. కొంచెం వేగినాక కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేయించేటప్పుడు పోపులో కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది. అప్పుడు ఈజీగా అయిపోతుంది మనకు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసి దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయని తీసుకొని పోపులో వేసుకోవాలి. కానీ ఈ కర్రీని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మామూలుగా మార్కెట్లో దొరికే కాకరకాయల కంటే ఈ బోడకాకరకాయ కర్రీ వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. మేము రెగ్యులర్గా ఈ కర్రీ చేసుకుంటాము. నార్మల్ కాకరకాయల కంటే ఈ కర్రీ ఎక్కువ చేసుకుంటాము. ఇలా అన్నీ ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఆ 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కర్రీకి సరిపోయేంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నా, కేజీ బోడకాకరకాయలు తీసుకున్నా కాబట్టి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మసులుతూ ఉండగా మనం నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ముందుగానే నేను నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నా. ఇలా మసులుతూ ఉండగా నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోవచ్చింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి.
పచ్చిధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీరనే వేసుకోవచ్చు. కొత్తిమీర మనకు టైంకి దొరకనప్పుడు ఈ పచ్చిధనియాల పౌడర్ని వేసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా బోడకాకరకాయ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ ఎమ్మి బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.